ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఛాంపియన్ ట్రోఫీలో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. అంతదానికి ఎందుకింత మిడిసిపాటు అంటూ ఫైర్ అయ్యారు. భారత్ టీమ్గా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా విజయం సాధించింది. ఈ విజయం మామూలు విజయం కాదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు ఏ విధంగా ఆతృతతో ప్రజలు ఎదురు చూసారో అదే స్థాయిలో ఈ ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూసారు. కాబట్టి ఇవాళ ఈ మ్యాచ్లో గెలవడానికి అడ్డదారిలో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. మమ్మల్ని ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ అభ్యర్థి సపోర్ట్ చేసింది. కానీ ఏం చేసినా వాళ్ళ కుట్రలు వాళ్ళ కుతంత్రాలు ఫలించలే. ఇలా న్యాయం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఈరోజు బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా, మీరు సొంత బలం మీద గెలిస్తే బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము రంజాన్ గిఫ్ట్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ కు దాని తర్వాత బీఎస్పీ క్యాండిడేట్ వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల ఇది దురదృష్టకరం. ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడే మాట.